హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ పకోడీ కలిపి పెట్టుకున్నాను. అంటే ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు టైము 3 అవుతుంది. అయితే మా పిల్లలు 3:15కి వస్తారు. వాళ్ళ కోసం ఇప్పుడు స్నాక్స్ చేస్తున్నాను. అయితే చికెన్ పకోడీ చేస్తున్నా. అచ్చం మనం రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్లో తిన్నట్టుగానే అదే టేస్టు, అదే కలరు, రుచి అన్నీ బాగుంటాయి, చాలా టేస్టీగా. అయితే మనము ఎలా చేస్తాను అనేది చూపిస్తాను నేను. అంటే నా విధానంలో చూపిస్తాను నేను చేసే విధానము. మీకు కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేనైతే చికెన్ తీసుకున్నాను. ఇది అరకేజీ ఉంటుంది. మనం బోన్తో తీసుకోవచ్చు, బోన్లెస్ తీసుకోవచ్చు. అయితే నేనైతే బోన్లెస్ తీసుకున్నాను. ఇది బోన్లెస్ చికెను. ఇది పకోడీ చేస్తాను నేను ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా, రుచిగా బాగుంటుంది. అచ్చం మనకు రెస్టారెంట్ స్టైలే వస్తుంది. బాగుంటుంది, చాలా టేస్టీగా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ పిండి వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నట్లా. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే నేను దీనిలో మైదా అనేది వేయట్లేదు. మైదా వేసుకుంటే ఏంటిదంటే మనకు హెల్త్కు మంచిది కాదు కదా. ఇది వచ్చి మనది రైస్ ఫ్లోరు. ఇందాక వేసినాము కార్న్ఫ్లోరు. ఇది నేను రైస్ పిండి, బియ్యం పిండి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక నేను 4 స్పూన్లు 5 స్పూన్లు వేస్తున్నా. బాగుంటుంది చాలా. అంటే ఇది నేను చేసే విధానంలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టేస్ట్, కలరు 2 విధాల మంచిది. పసుపు వేసిన. ఇప్పుడు కారం, రుచికి సరిపడా కారం వేస్తున్నా. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, 3 స్పూన్లు. బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేస్తున్నా దీనికి సరిపడా. ఒక 1.5 స్పూన్ వేసిన. అంటే మా రుచికి సరిపడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇందులో నేను ఇది ఓన్లీ ధనియాలు, గరం మసాలా పౌడర్ మాత్రమే. ఇందులో వేరే ఏమి ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో కొంచెం లెమన్ వేసుకుందాము. ఇది లెమన్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం ఇందులో వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, బాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము బాగా కలిపి మ్యారినేట్ చేసుకున్నాము. ఎప్పుడు నేను ఇంకా బయట ఎక్కువ ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్. ఇంట్లోనే మన పిల్లల కోసం, మన కోసం బాగుంటుంది హెల్త్. ఇది బాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. మనకు దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. అయితే మనము కొంచెం వాటర్ అనేది వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. అంటే మనకు బాగా కలుస్తుంది. కాకపోతే ఇది ఉన్న వాటర్ మనం చూసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకుందాము. ఇది మనము ఒక 1/2 అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది పకోడీ. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇక మనం ఇది కలర్ వేసుకోవాలనుకుంటే కలర్ మాత్రం ఫుడ్ కలర్ హెల్త్కు మంచిది కాదు. ఇక మనకు వీడియోల కోసం వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ నేను వేయను మా పిల్లల కోసము. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా కలుపుకోవాలి. దీన్ని బాగా పట్టుకోవాలి. మనకు అప్పుడే బాగా వస్తుంది టేస్ట్. నేనైతే ఇది ఇప్పుడు కలిపేసుకున్నా. ఇంతే. మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది. ఈ విధంగా కలుపుకున్నాం అనుకో, మనకు మంచిగా చికెన్ బాగా పట్టుకొని మనకు క్రిస్పీగా బాగా వస్తుంది అన్నమాట. ఇంతే. నేను దీన్ని ఒక 1/2 అవర్ నేను డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇట్లా నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా స్టవ్ మీద. ఆయిల్ హీట్ అయింది. అంటే మరీ హీట్ అవ్వద్దు, మరీ ఎక్కువ కావద్దు, మరీ తక్కువ కావద్దు, నార్మల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఒకసారి వేయగానే అన్ని లోపల ఉన్నది ఉడకదు, పైన మాడిపోతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు వేస్తాను చూడండి. ఇక్కడ కూడా చూడండి, నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న, ఇందాక అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెను. నేను ఇది ఒక 2 అవర్స్ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇది వేసి చాలా అంటే చాలా బాగా వస్తుంది. జ్యూసీగా, లోపల కూడా క్రిస్పీగా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా క్రిస్పీగా బాగుంటుంది. చూడండి, ఇలా వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ, హైలో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయినాయి. తీసుకున్న ఆయిల్లో నుంచి ఇంకా మనం ఒక పేపర్ వేసుకొని దాంట్లోకి వేసుకోవడమే. అంటే ఎందుకంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకో వాయి కూడా వేస్తాను. చూడండి, చాలా సింపుల్గా అండి, తొందరగా అయిపోతాయి. పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడితే మన ఇంట్లోనే హెల్తీగా ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా తినచ్చు. ఈ బయటికి కొంచెం ఎంత తగ్గించుకుంటే అంత హెల్త్కి మంచిది. ఇప్పుడు సీజన్ కదా, మళ్ళీ వర్షాకాలం, అందరికీ ఫుల్ ఫీవర్స్ వస్తున్నాయి. చూసుకొని కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని కానీ మనం కూడా హెల్తీగా ఉండాలి కదా. మనం హెల్తీగా ఉంటేనే అన్నీ తినగలుగుతాం. చూడండి ఫ్రెండ్స్, మాది లాస్ట్ అయితే ఇగో ఇలా అయిపోయింది. పకోడీ ఎంత బాగుందో చూడండి, టేస్టీగా, చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా. ఇదిగోండి, ఊరికనే ఇట్లా ముట్టుకుంటే పైన చునిగడము, లోపలనేమో జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.